శ్రీలంకలో ఏర్పడ్డ దిత్వా తుపాను ఉధృతంగా దూసుకొస్తోంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ఎల్లుండి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో నేడు, రేపు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. ఇక తుపానుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు మనకు అందిస్తారు. నాయుడు, ప్రస్తుతం ఏదైతే తుఫాను ఉంది శ్రీలంక సమీపంలో సుమారుగా ఒక 100 కిలోమీటర్ నియర్ బై శ్రీలంక కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇది నైరుతి బంగాళాఖాతంలోకి ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించిన తర్వాత దీని ప్రభావం వలన ఖచ్చితంగా ఇది తమిళనాడు ఈ పరిసర ప్రాంతాల మీద దీని ఇంపాక్ట్ ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే దక్షిణ తమిళనాడు ఈ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది క్రమంగా వర్షాలు పెరిగేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది 30వ తారీఖున సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఇది క్రమంగా ఎక్కడంటే పుదుచ్చేరి అలాగే ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాలను ఆనుకొని తీరం దాటేటువంటి అవకాశం ఉంది. తుఫాన్గానే తీరం దాటుతుంది కాబట్టి సో అది దాటే క్రమంలో బలమైన గాలులు ఖచ్చితంగా ఉంటాయి. సో ఇది ఫర్దర్ ఇంటెన్సిఫై అవడానికి ప్రస్తుతం ఉన్నదాని ప్రకారంగా ఎక్కువ అవకాశాలు లేవు అనేది చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఇది మూమెంట్ మనం చూసుకుంటే గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా విండ్తో పాటుగా దీనికి మాయిశ్చర్ కంటెంట్ కూడా క్రమంగా పెరుగుతుంది కాబట్టి రెయిన్ యాక్టివిటీ మీద ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం అయితే దక్షిణ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా దక్షిణ కోస్తా రాయలసీమలో మాత్రం 30వ తారీఖు మధ్యాహ్నం తర్వాత నుంచి క్రమంగా రెయిన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. 30, 1, 2వ తారీఖు మూడు రోజుల పాటు ఇటు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల వర్షాలు పడతాయి. హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ అనేది ఇటు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో 30వ తారీఖు 1వ తారీఖున పడడానికి ఆస్కారం ఉంది. ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్ కూడా పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా ప్రాంతాల్లో 1, 2 తారీఖుల్లో పడడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం ఈరోజు రేపు చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం కోస్తా తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉంది. ఇది క్రమంగా పెరగడానికి, ఎందుకంటే ఇది నియర్ బై కోస్ట్ వచ్చే కొద్ది కూడా దీని గాలులు ఉధృతి అనేది క్రమంగా పెరిగేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఎల్లుండి నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు పడుతుంటాయి. అలాగే ఇటు తమిళనాడులో కూడా హెవీ టు వెరీ హెవీ రైన్స్ కూడా వాతావరణ శాఖ ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఇటు దక్షిణ కోస్తా జిల్లాల్లో మళ్ళీ ఖచ్చితంగా ఈ తుఫాన్ ముప్పు ప్రభావం ఖచ్చితంగా కనిపించేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. అలాగే మరోవైపు ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఖచ్చితంగా రెయిన్ వస్తుందో చలి కూడా క్రమంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే రెయిన్తో పాటుగా ఆల్రెడీ టెంపరేచర్స్ అంతా కూడా కనిష్ట స్థాయిలోకి పడిపోతున్నటువంటి పరిస్థితి, సింగిల్ డిజిట్ నమోదవుతున్న నేపథ్యంలో చలి తీవ్రత కూడా క్రమంగా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.